ఎయిర్పోర్ట్ల విస్తరణ మీ బిడ్డ హయాంలోనే జరుగుతూ ఉంది. ఎయిర్పోర్ట్ల విస్తరణకు డబ్బులు ఇచ్చింది మీ బిడ్డే. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరుగులు పెట్టిస్తూ ఉన్నది మీ బిడ్డే. ఈరోజు చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడు పరిగెత్తని విధంగా ఈరోజు మీ బిడ్డ హయాంలో ఈరోజు 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోట్స్, వీటి పరుగులు కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఉరుకులు పరుగులుగా పనులు జరుగుతూ కనిపిస్తూ ఉన్నాయి. ఇది కేవలం ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ హయాంలో కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఎంఎస్ఎంఈలకు ఏనాడైనా మా మాదిరిగా నువ్వు సపోర్ట్ చేశావా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా నెంబర్ 1 స్టేటస్ వచ్చింది ఎప్పుడు అని అంటే మీ బిడ్డ హయాంలో కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి ఎప్పుడు రాని పారిశ్రామికవేత్తలు ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు అని అంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులన్నీ కలిపితే కేవలం 32,000 కోట్లయితే ఇదే మన 5 ఏళ్ల పాలనలో వచ్చిన పెట్టుబడులు ఏకంగా 1,00,000 కోట్లకు పైగానే కల్పిస్తూ ఉంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఒకవైపున ఇవన్నీ చేస్తూ మరోవైపున పేదల బ్రతుకులు మార్చే కార్యక్రమం, ఇంటింటి అభివృద్ధి మార్చే కార్యక్రమం చేస్తూ మీ బిడ్డ తీసుకొచ్చిన స్కీములు, మీ బిడ్డ నొక్కిన బటన్లు ఎన్నో తెలుసా? ఏకంగా 130 సార్లు బటన్లు నొక్కాడు మీ బిడ్డ. వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వెళ్తా ఉన్నాడు. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. మీ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి, నా అక్క చెల్లెమ్మల చేతికి ఇలా డబ్బులు ఇస్తా ఉన్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఎప్పుడైనా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, మళ్ళీ చెప్తా ఉన్నా, ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు మీ బిడ్డ ఇస్తూ అందులో 22 లక్షల ఇళ్లు కడతా ఉన్నాడు. ఈ మాదిరిగా జరిగిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలాంటి అభివృద్ధి చేసిన మరో రాష్ట్రాన్ని నువ్వెక్కడైనా చూపించగలవా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అందరూ ఆలోచన చేయండి. ఒక మనిషి 14 ఏళ్ళు సీఎంగా చేసిన తర్వాత కూడా 75 ఏళ్ల వయసులో ఒంటరిగా తాను ఈ మంచి చేశాను అని చూపించి ఎన్నికలకు వెళ్ళలేకపోతున్నాడు అనంటే, పొత్తులతో నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే, అసాధ్యమైన వాగ్దానాలు మోసాలను నమ్ముకొని రాజకీయాలు నడుపుతున్నాడు అనంటే ఇంతకన్నా దౌర్భాగ్యుడు మానవ చరిత్రలో ఎవడైనా ఉంటాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.